టీవీ తెలుగు న్యూస్. పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైన ఇరాన్ పై అమెరికా దాడి చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్ తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో 50కి పైగా యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని తన వైమానిక నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 50కి పైగా F-16, F-22, F-35 యుద్ధ విమానాలు మోహరించినట్లుగా అమెరికా ప్రభుత్వ అధికారికి ఉటంకిస్తూ అమెరికన్ మీడియా వెల్లడించింది. ఇక పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు పశ్చిమాసియా దిశగా పయనిస్తున్నట్లుగా స్వతంత్ర విమాన ట్రాకింగ్ డేటా సూచించింది. ఇరాన్ అణు కార్యకలాపాలపై అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య పరోక్ష చర్చలు సాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని ఇంద్రానగర్ లో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గోవిందరాజులు ఇటీవలే స్వర్గస్థులైన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఆయన రాకతో ఆదోని ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా మాజీ పట్టణ అధ్యక్షులు, ప్రస్తుత టౌన్ ఇన్ఛార్జ్ మాదాస్ జగన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఇక గోవిందరాజుల సేవలను స్మరించుకుంటూ వారి కుటుంబానికి ఎంఆర్పీఎస్ తరపున అండగా ఉంటామని తెలిపారు. రంజాన్ దృష్ట్యా భారతదేశంలో నెలవంక కనిపించింది. మక్కా మసీదులో సమాజీ తరావీ ప్రారంభమైంది. లక్షలాది మంది ముస్లింలు మక్కా మసీదులో నమాజ్ తరావ్ ప్రార్థన చేశారు. ఇక హైదరాబాద్ పాత బస్తీ మక్కా మసీద్ లైటింగ్ తో అలంకరించారు. ఇక రంజాన్ శుభాలతో ముస్లిం చాలా సంతోషంగా ఉన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం, జకాత్ చెల్లించడం అనేవి ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమించే మంచి పనులు. ఇక రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు, జకాత్, అలాగే ఫీతా ఇది చాలా ముఖ్యమైనవి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ సదస్సును ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన అంశంపై 2 రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలియజేశారు. ఇక ఓయూలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు.
College of Engineering, Dr. Vijendra Kumar, Head. Is the driving factor. If you talk 30 years, 40 years, 50 years before, the physical infrastructure was the main driver. The country was having large highways, big highways, and all those things were the rulers, big industry, big kind of thing. But in this world, the data who is having and the data computing facilities we are having, and especially in the next 10 years, because none of us on the dais or off the dais knows that which technology will be the best. We will be presiding over the conference, and Dr. Bala Krishna Reddy, Chairman of Telangana Council of Higher Education, he will be the guest of honor, and also Shri Jayesh Ranjan, he is Special Chief Secretary in Government Municipal Administration and Urban Development, he in the Government of Telangana, he will also be the guest of honor in the wedding reception. రీసెర్చ్ పైన ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా మన దగ్గర కూడా చిప్ డిజైన్ దాదాపు 15 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ కి. కాబట్టి ఇండిజినియస్ రీసెర్చ్ పైన, ప్రోడక్ట్ డెవలప్మెంట్ పైన కూడా చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు. ఇక కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని 2 వారాలుగా నిర్వహించిన కేసీఆర్ T20 క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా ముగిసింది. అంబర్పేట్ జెహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ టోర్నీ కప్పును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి పాల్గొన్నారు. तमाम हमारे बीआरएस पार्टी के नॉमिनेटेड लीडर और सीनियर साहब तमाम की ओर से हम दिल से बधाई देते हैं। कपिल खान हमारा रियासी अंबरपेट एमएलए श्री कालू वेंकटेश साहब और काफी मेहनत के बाद फाइनल का परफेक्ट जवाब की टीम को शुक्रिया अदा करता हूँ। కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మన కాలేరు వెంకటేష్ గారు, వారి ఆధ్వర్యంలో ఈ రన్నర్స్ కు, విన్నర్స్ కు టీంలు ఎవరైతే గెలిచిందో వాళ్ళకి కప్పులు, దాంతో పాటు ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది రేపు 11 గంటలకు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 2026 డైరీని బనగానపల్లి పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, రూరల్ సే మంజునాథారెడ్డి, పట్టణ ఎస్ఐ కల్పనలు ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని పట్టణ సర్కిల్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ 2026 డైరీని సిఐలు ప్రవీణ్ కుమార్, మంజునాథారెడ్డి, ఎస్ఐ కల్పనలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు గుండం సర్వేశ్వరరెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఆంధ్ర అక్షర రామచంద్రారెడ్డి, సూర్య నరసింహారెడ్డి, ఏవన్ టీవీ న్యూస్ వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు. డబ్ల్యూ ఆకారం సార్ కొంచెం మీ క్యాప్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది కదా? అవును సార్. ఏం డిఫరెన్స్ దాని గురించి? ఫెడరేషన్ విశాలంగా ఉంది సార్.
డబ్బు ఆకారం సార్ కొంచెం మీ క్యాబ్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది కదా? అవును సార్. ఏం డిఫరెన్స్ దాని గురించి? ఫెడరేషన్ విశాలంగా ఉంది సార్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో ప్రభుత్వ భూముల అంశం రాజకీయంగా వేడెక్కింది. ఇక ప్రభుత్వ భూములను నిషిద్ధ జాబితాలో చేర్చాలని, గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన భూములను తక్షణమే హోల్డ్ లో ఉంచాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయకృష్ణ, బీజేపీ ఆదోని నార్త్ మండల అధ్యక్షుడు మహాదేవ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్రవారంపేట పర్వతపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 314 ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాస్తా పోరంబోకుగా నమోదైందని తెలిపారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, నాయకులు మధుసూదన్ శర్మ, మునియప్ప పాల్గొన్నారు. మాదేది ఎవరినైనా తీసుకో, రెడ్డి దగ్గరికి సాయిప్రసాద్ రెడ్డి దగ్గరికి పోతే ఇది మాదేవై మీరు ఎట్లా వస్తారు అది ఇది అని చెప్తే ఇది ఎస్సీ వాళ్ళ భూమి, మా భూమి కదా సార్ ఇది మాది కదా అంటే ఇల్లీగల్ గా మేము సంపాదించుకున్నాము, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోబోండి అది ఇదని చెప్తున్నారు. ఈ రకమైన దౌర్జన్యాలు సాక్షాత్తు విలేకరుల ముందు, పోలీసుల ముందు, ఒక అధికార పార్టీలో ఉండే మా మీదనే ఇన్ని దౌర్జన్యాలు చేస్తే సామాన్యమైన ప్రజల జోలికి ఎందుకు పోరు? మీరు ఆలోచన చేయాలా, ప్రజలు కూడా ఆలోచన చేయాలా. ఇటువంటి అమాయకులమైనటువంటి వ్యక్తుల దగ్గర మోసం చేయడము, మాయమాటలు చెప్పడము, నీ ఇష్టం వచ్చినా నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పడము, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి. ఈ సందర్భంగా ఇంకొక అప్పీల్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ కు, ఈ ప్రభుత్వ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలైన దళిత సోదరులకు పట్టాలు చేసి ఇవ్వాలని నేను ఈ సందర్భంగా. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో 3 లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకుని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో మాట్లాడుతూ, ప్రస్తుతం మండపేటలో కేవలం 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికే రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించినప్పటికీ అది మధ్యలోనే నిలిచిపోయిందని విమర్శించారు. మరి మా నియోజకవర్గంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నాబార్డు నిధులు 5.5 కోట్లు లక్ష, కానీ 100 పడకల శాంక్షన్ మాట పూర్తి అబద్ధం, సత్యదూరం అధ్యక్ష. ఈ విషయాలన్నీ కూడా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళగా ఎన్నికల ముందు మండపేట వచ్చినప్పుడు ఆయన మాత్రం అధికారంలో రాగానే 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేశారు అధ్యక్ష. అందుచేత 30 పడకల ఆసుపత్రిని, మా మండపేట ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా శాంక్షన్ చేసి అసంపత్తిగా ఉన్నటువంటి ఆ భవనాలన్నీ పూర్తి చేయించవలసింది గాను, మరియు కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం గరిసింగి పంచాయతీ పరిధిలోని కించబండ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు పట్టుకుని అడ్డాకుల టోపీలు ధరించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బీటీ దొర మాట్లాడుతూ, గత 100 ఏళ్లుగా సుమారు 13 ఈ గ్రామంలో నివసిస్తున్నారని చెప్పారు. తక్షణమే నిధులు విడుదల చేసి రోడ్డు వేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు ఆరోగ్యం బాగోలేకపోతే దేవరాపల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలైతే దోలుమూటలు తప్పటం లేదు. డోలుమూటలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ముసలి వాళ్ళకి అనారోగ్యమైన లేదు, పిల్లలకు అనారోగ్యమైన డోలు కష్టాలు అనేవి ఉంటా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు గరిసింగ్ నుంచి రేషన్ తెచ్చుకోవాలని చెప్పేసి అనేసి సుమారు 3 కిలోమీటర్లు ఎక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నానా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
మేము తెలియజేస్తున్నది ఏమనగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు అనకాపల్లి జిల్లాలో ఉండేటటువంటి కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఈ గిరిజన గ్రామానికి 3,33,00,000 శాంక్షన్ చేయాలని వెంటనే మీరు ఈ గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించేలా నగదు డబ్బు శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఆదివాసీ చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి 2 రోజుల క్రితం వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. అవినీతి ఆక్రమాలపై వైసీపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, అవి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. ఇకనైనా అసత్య ప్రచారాన్ని నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో గంగవరం మాజీ సర్పంచ్ మురళి, బైరెడ్డిపల్లి సింగిల్ విండో చైర్మన్ నాగరాజు నాయుడు, పలమేరు పట్టణ అధ్యక్షుడు ఆర్బీసీ కుట్టి హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పత్రికా విలేకరులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తాం. ఇదివరకే కొన్ని రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, సంబంధించిన నాయకులు అయితేనేమి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళు చేసే అభివృద్ధిని కానీ చెప్పుకొని, అంతేగాని ఏదో మీటింగ్ పెట్టుకునేది మన కోసం మన అభివృద్ధి చేసుకోవడం అమరన్ గురించి మాట్లాడేంత మా తాతగాల్లో ఉన్నప్పటి నుంచి రాజకాలం పోతా ఉన్నింది. ఆ రాజకాలం అంతా సదరం చేసి ఈ రోజు ₹1,00,00,000కి 1.5 కోటికి అమ్ముకుంటా ఉన్నాము. కానీ మేము ఎప్పుడు మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ దోచుకోవడం కానీ ఎక్కడ జరగలేదు. ప్రజలు కూడా ఏం రా వీళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం ఇస్తారనేసి కూడా అసలు మన ప్రెస్ మీట్ దయచేసి ఇక్కడ ఇంగ్లీష్ పెట్టండి. మీరు ఎలా డెవలప్ కావాలో, ఏ విధంగా అభివృద్ధిలో తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. సాగు చేసుకుంటున్నాము. ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు, నాకు మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారు, మీరు తహసీల్దార్ని ప్రశ్నించండి అని అడిగినారు. ఆ విషయాన్ని నేను తహసీల్దార్ తీసుకెళ్తే వాళ్ళు అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు, ఈ భూమి వాళ్ళు మా వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు, ఇది ఆన్లైన్ లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికేట్ అన్ని కూడా పోయిన సర్టిఫికేట్ ఇచ్చింది తహసీల్దార్ గారే. బ్రేక్ తీసుకుందా. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో గురువారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పార్టీ బలోపేతంపై అధిష్టానం సమీక్షించింది. ప్రభుత్వం, పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్లో
ఒక చోట నుంచి తాను పోటీ చేస్తానన్నారు. మొదటి చాయిస్ సిద్దిపేట అని కవిత చెప్పారు. టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు పలికారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన బిల్లు గవర్నర్ దగ్గర ఉందని, దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాస్ చేయాలని ఆమె సూచించారు. ఆర్టీసీ కార్మికులకు లేబర్ చట్టాలు వర్తింపచేయాలని కవిత డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది. ఉభయ సభల్లో పాస్ అయి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్స్, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది. వారి గుండెల్లో గాయమైతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా కనీస గౌరవం. జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్ లో ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో సర్వశిక్ష అభియాన్ లో ఏపీలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈసారి డిఎస్సిలో కర్నూలుకి ఎక్కువ టీచర్ పోస్టులను మంజూరు చేస్తామని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. ఆలు రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా. వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లుగా వరంగల్ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తెలిపారు. అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మతులు చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉన్న హైతా రిసార్ట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ టూరిజం వాళ్ళు హైతా రిసార్ట్స్లో ఉన్న టెంటెడ్ కాటేజెస్, గ్లాస్ కాటేజెస్, కొన్ని గజిబోస్, బోర్ వాష్రూమ్స్, సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ అలాంటి ఫెసిలిటీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇందులో భాగంగా మేము ఈ హైతా రిసార్ట్స్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రతిపాదన పంపుతాము. వీటిని త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. సో ఇది ఏంటంటే మేము హరిత రిసార్ట్స్, పాకా పార్క్ రెండు డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ కింద డెవలప్ చేశాము. సో ఇవే కాకుండా ఈ సఫారీ ట్రాక్ అనేది మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గుంజేడు, భీమునిపాలెం వాటర్ ఫాల్స్ వరకు డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ట్రాక్ అనేది డెవలప్ చేయడం. థ్యాంక్ యూ. డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉన్న హైతా రిసార్ట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ టూరిజం వాళ్ళు హైతా రిసార్ట్స్లో ఉన్న టెంటెడ్ కాటేజెస్, గ్లాస్ కాటేజెస్, కొన్ని గజిబోస్, బోర్ భాగంగా మేము ఈ హైతా రిసార్ట్స్ని త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. సో ఇది ఏంటంటే మేము హరిత రిసార్ట్స్ చేసి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రగుట్టలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇక ప్రాథమిక సమాచారం 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక మృతుల వివరాలను అధికార వర్గాలు వెల్లడించాల్సి ఉంది. నక్సల్స్ మిషన్ 2026లో భాగంగా సిఆర్పీఎఫ్ ఛత్తీస్గఢ్ పోలీసులు కర్రెగుట్టలు హిల్స్ 2ను 2 రోజుల క్రితం ప్రారంభించాయి. ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ జూనియర్ క్యాడర్ కు చెందిన బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోదీ కోసం 2000 మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వీళ్ళని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది.